కులాసగా అందరూ ఏంటి అలాగే చూస్తూ ఉంటారా? మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎక్కడ ఏంటి అనేసి తెలుసుకోవాలనుకుంటే మనం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. మనం ఇప్పుడైతే బెంగళూరు నుంచి చిక్బలాపూర్కి వెళ్లే దారిలో శ్రీ సద్గురు సన్నిధి దగ్గరికి వెళ్ళబోతున్నాం అన్నమాట. ఇక్కడ దారిలోనే మనకి కనిపిస్తుంది. ఎంట్రెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎంట్రెన్స్ చూడగానే అబ్బో అనుకోవాలి, అలా అంత అద్భుతంగా కట్టారనమాట. ఎంట్రెన్స్ ఒక మూవీస్ లో చూస్తుంటాం, చైనీస్ మూవీలో ఆ టైప్ లో ఉంటుందండి, అంత బాగుంది. అలాగే ఆ ఎంట్రెన్స్ దాటి వెళ్ళగానే మనకి హోటల్ కూడా ఉంది, ఉడిపి హోటల్. ఫుడ్ అంతా అవైలబుల్ అక్కడ, చాలా టేస్టీగా ఉంటది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మేము తిన్నాం, చాలా బాగుంటది. సో అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి. అక్కడ ఎదురుగా కొండ కనిపిస్తుంది కదండి, ఆ కొండ దాటి వెళ్ళాలన్నమాట. ఒక 100 ఎకరాల మధ్యలో శ్రీ ఆది యోగిలింగ 112 అడుగుల ఎత్తులో ఇది నిర్మించారన్నమాట. చుట్టూ కొండలు, మధ్యలో ఈ ఆది యోగి శివలింగ. ఎంత అద్భుతంగా ఉంటుందంటే నేను చెప్పడం కన్నా మీరు చూస్తేనే తెలుస్తుందండి. అంతేకాదండి, ఇలా పగలు చూడడం కంటే నైట్ టైము ఇక్కడ లేజర్ షో అయితే నడుస్తుంది 7 నుంచి 7:30 వరకు. అది చూడాల్సినది అండి. ఎంతో మంది అంటే ఎక్కడెక్కడి నుంచో లక్షల జనాభా వస్తారు ఇక్కడ అది చూడడానికి. అంతేకాదండి, ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ 8:30 వరకే అండి. 8:30 అవుతానే క్లోజ్ చేసేస్తారనమాట. మేము లాస్ట్ టైం 8:30కి వచ్చి లోపలికి వదలక అక్కడి నుంచి రిటర్న్ అయితే వచ్చేసాము. సో అందుకే 8:30 లోపలే మీరు అక్కడ ఉండి చూడాలన్నమాట. ఏమున్నా 7 లోపల అక్కడ ఉండాలి మనము ఆ లేజర్ షో చూడాలంటే. తర్వాత 8:30కి కొండ మీద ఎవరిని ఉండనివ్వరు, అందరూ కిందకు వచ్చేయాలన్నమాట. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే బెంగళూరు నుంచి 65 కిలోమీటర్లు అనమాట ఇక్కడికి. ఈ సద్గురు సన్నిధి చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ మొదట్లోనే మనము బైక్ పార్కింగ్ అంతా ఇక్కడ ఉంటది, కానీ కార్ పార్కింగ్ అయితే కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట. కానీ చాలా దూరంలోనే ఆపేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తారనమాట. దూరం నుంచి ఈ ఆదియోగి శివలింగ చూడడానికి అంత బాగా కనిపిస్తుంది అనేసి అక్కడి నుంచి చాలా మంది నడుచుకుంటూ వస్తారు. సో మనము ఇక్కడ ఎంట్రన్స్ లో నుంచి లోపలికి వెళ్ళే మార్గంలో మొదట్లో మనము ఇలా లైన్ లో అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ మొదట్లోనే మనకి నాగప్రతిష్ఠ అనేది చేశారు. ఈ మండపంలో నాగప్రతిష్ఠ ఉంది. ఇక్కడ పూజ సామాన్లు అన్ని అక్కడే దొరుకుతుంది అనమాట, మనం బయట నుంచి తెచ్చుకునే అవసరం లేదు. సో ఇది అండి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్. ఇది దాటుకొని మనము లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ ఫోన్ అయితే అలౌ చేయలేదు. ఇక్కడి నుంచి లోపలైతే మనకి ఫోన్ అలౌ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ వీడియోస్, తర్వాత షార్ట్స్, ఫొటోస్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడైతే నేను, మా చిట్టిది, మా చెల్లెలు, ఇంకో చెల్లెలు, వాళ్ళ హస్బెండ్, మా ఫ్యామిలీ అంతా కలిసి ఇలా వచ్చామన్నమాట. బెంగళూరు నుంచి ధర్మారం వెళ్ళే రూట్లో ఇది ఉంది, దగ్గరలోనే అనేసి చూడడానికి వచ్చాం. చాలా అంటే చాలా బాగుంది. ఈవినింగ్ టైం 4 o'clock ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ చూసుకొని అలాగే లేజర్ షో చూసుకునేసరికి 7 నుంచి 7:30 వరకు లేజర్ షో జరుగుతుంది, అది చూడాలనేసి వచ్చాము. సో మా పిల్లలు ఇద్దరు ఏం ఆడుకుంటున్నారంటే, చిన్నోడు చిన్నది చూడండి మీరే. నిజంగా పిల్లలకి ఇలా బయట పిలుచుకొస్తే ఇంత సంతోషంగా ఉంటారు కదండి. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా అంతే. ఇలా ప్లేసు చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా సంతోషంగా ఆడుకుంటారు. అందరికీ చూడాల్సిన ప్లేసు. అలాగే ఇప్పుడైతే మనము అక్కడికి లోపలికి అయితే వెళ్దాం అనమాట. అక్కడ మండపం కనిపిస్తుంది కదండి, ఆ మండపం దగ్గరికి అయితే లోపలికి వెళ్ళి చూద్దాం. ఇట్లా నార్మల్ ఇట్లా స్ట్రైట్ అంతే.
మమ్మల్ని ఏం తీయద్దు అంటే చుట్టూ తీ ఊరికే మేము మాట్లాడుకుంటూ పోతాను పిన్ని ఈడ ఉండలే పిన్ని పిన్ని బాగుంటుంది గల్లా పిన్ని ఈడ ఉంటారు బాగుంది అన్నీ కనబడుతున్నాయి మీరు వస్తే మేము తీస్తా ఈషా ఫౌండేషన్ పైన అంటే ఈషా ఫౌండేషన్ కింద హోమం పెట్టినారు చూద్దాం రండి కమాన్ కమాన్ చాలా జనాలు ఉన్నారండి పిల్లలు వెళ్ళిపోయినారు ఏ గేట్ సైలెంట్ ఏం చెప్తున్నాను వాళ్ళు కింద నుంచి పై చూస్తున్నారు కూర్చుమైన ఉండల్లా ఏంటి అరుస్తున్నారు as they could not tear themselves away from him. He transmitted the profound science of yoga in its full depth and dimension. He expounded 112 methods of attainment, offering his disciples access to the deepest innards of creation.